వేద మంత్రాన్ని చెప్తున్నారు, బాగుంది. కానీ ఆ మంత్రంలో వచ్చినటువంటి పదానికి అర్థం మీకు తెలుసో తెలియను, బయట వాళ్ళకైతే తెలియదు. బయట వాళ్ళను ఆ పదం ద్వారా ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని అయోధ్య నగరానికి, రాముడు పుట్టిన నివాస స్థానానికి, అక్కడికి తీసుకెళ్తున్నారు. కానీ అయోధ్య శబ్దానికి స్వతంత్ర అర్థం ఏంటంటే నా యోధ్య, అయోధ్య యుద్ధము చేయ తగనిది అనేటువంటిది అర్థం వస్తుంది. అయోధ్య యుద్ధము చేయదగనిది. అందుకని భగవంతుడు కూడా చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే వక్షస్థలం పక్కటెముకల మధ్యలో, కంఠం క్రింద, ఉదరము పైన బరిచి, ఈ రెండు పక్కటెముకల మధ్యలో బర్చిలాగా ఉండేటువంటి ఆ ఎముక క్రింద ఈ యొక్క అయోధ్యాపురి హృదయం ఉంటుంటారు. కాబట్టి భగవంతుడు కంఠంలో మణిని ధారణ చేయమని, మరియు మా కంఠములో మణిని, తాయెత్తులోను ఈ యొక్క స్త్రీలు వైవాహిక మంగళసూత్రము ధారణ చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి ఆ మణి వేలాడబడేటువంటిది ఈ హృదయం మీదనే. భీష్మ పితామహుడు ఈ హృదయాన్ని రక్షించుకోవడానికే ఆ యొక్క రక్షక కవచముతో పాటు ఆ మణిని ధారణ చేస్తున్నారు. అందుకని ఇది అయోధ్యాపురి, యుద్ధము చేయతగనిది. యుద్ధము చేస్తే జీవితం సమాప్తమవుతుంది, కాబట్టి యుద్ధము చేయదగనిది అని భగవంతుడు కూడా ఈ పక్కటెంకల కింద దాపెట్టి ఉంచడం, ఉదరం పైన, కంఠము క్రింద ఇంత సురక్షితంగా ఉంచాడు. కాబట్టి అయోధ్య అనబడు. ఇప్పుడు మన ప్రకరణంలోకి వెళితే సత్యార్థ ప్రకాశము ప్రథమ సముల్లాసము 11వ పుట, పండిత గోపిదేవ్ గారు అనువదించినటువంటి పుస్తకం చూడండి. ఇక్కడ ఏంటంటే యో వ్యవహారయతి స దేవ న్యాయ అన్యాయ రూప వ్యవహారముల ఎరుగువాడు, తెలుసుకొని వాడు, ఉపదేశించు వాడును. వ్యవహారయతి, ఎవరైతే వ్యవహారం చేస్తూ ఉన్నారో అతడే దేవుడు. ఆ దేవుడు ఇంకా ఎటువంటి వ్యవహారం చేస్తున్నాడు అంటే ఈ యొక్క జీవాత్మలు చేసేటువంటి న్యాయ అన్యాయపూర్ణమైనటువంటి వ్యవహారములను తెలుసుకొని వాడు, ఉపదేశించువాడు. అంటే ఇప్పుడు మానవీయ జీవాత్మలు కానివ్వండి, 84 లక్షల జీవరాశులు ఏవైనా కానివ్వండి, తమ పిల్లలు అసమర్థ స్థితిలో ఉన్నప్పుడు రక్షణ చేసేటువంటిది, కాపాడేటువంటిది ఎప్పుడు అంటే అసమర్థ స్థితిలో రక్షణ చేస్తూ ఉంటుంటారు. కనబడ్డప్పుడు మాత్రమే, వాళ్ళ అసమర్థత కనబడ్డప్పుడు మాత్రమే హెచ్చరిస్తుంటారు. కానీ దేవుడు మాత్రం వెంటాడుతూ ఏ రకంగా మన వెంటనే ఉంటూ మనము ఏదో ఆలోచించుకుంటూ నడుస్తున్నటువంటి మనకు ఎదురుగా ఒక రాయిని తీసుకొచ్చి, ఒక ముళ్ళుని తీసుకొచ్చి, ఒక సీస పెంకుని తీసుకొచ్చి, ఒక గొయ్యని తీసుకొచ్చి, ఒక బురద గుంటను తీసుకొచ్చి, నీవు నీ ఆలోచన తీరు ఇప్పుడు ఈ సీస పెంకులతోటి, ఆ ముళ్ళులతోటి ఈ యొక్క
పాము తేళ్ల వంటి వాటితోటి తలపడతావా తప్పుకుంటావా, తలపడతావా తప్పుకుంటావా అని మనల్ని మన తెలివిని పరీక్షిస్తూ మనల్ని మేలుకొల్పుతున్నాడు. ఈ విధంగా ఏ అవతార పురుషుడు గాని, ఏ మతాంతర వాళ్ళ ముఖ్య ఆరాధ్య దేవుడు గాని ఈ విధంగా ప్రతి ఒక్కరిని హెచ్చరించడం చూస్తున్నామా? చూడలేము. ఎందుకు? చూడలేము. అది అసాధ్యమైనటువంటిది. అందుకని నిరాకార పరమేశ్వరుడే కనబడకుండానే మనల్ని వెంటాడుతూ, ఇదిగో నువ్వు ఏదో ఆలోచించుకుంటూ వస్తున్నావు, ఇగో ఇక్కడ రాయి ఉంది, తన్నుకుంటూ పోతావా దాటుకుంటూ పోతావా, పక్క నుండి పోతావా, నీ ఇష్టం అని ఆ రాయిని, పోట్రాయిని ఎదురుగా పెడుతున్నాడు. ఆ ముళ్ళును ఎదురుగా దీని అభిప్రాయం ఏంటంటే, నువ్వు నా బిడ్డవి, తెలివిగల వాడివి, నువ్వు సురక్షితంగా ఉండాలి, నువ్వు అధమర్చి ఉండకూడదు, మూర్ఛితంగా ఉండకూడదు, తెలివిగా ఉండాలి. కాబట్టి నువ్వు జాగ్రత్త అనేటువంటిది అభిప్రాయం. యహ చరాచరం జగత్ ద్యోతయతి, ఎవరైతే ఈ చరాచర జగత్తును, చరం అంటే నడిచేటువంటి, అచరము అంటే నడవకుండా స్థిరముగా ఉండేటువంటి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండమును ద్యోతయతి అంటే ప్రకాశింపజేయవాడు, తెరచాటు నుంచి తెర మీదకి తెచ్చినటువంటి వాడు, కనబడినటువంటి వాటిని కనిపింపజేసినటువంటి వాడు స దేవ, ఆ యొక్క పరమేశ్వరుడు. కాబట్టి సమస్త చరాచరాత్మక జగత్తును, సమస్త జగత్తును ప్రకాశింపజేయువాడు అతడే చేస్తాడు, ఇంకొకరు చేయడానికి లేదు. కాబట్టి యహ స్తూయతే స దేవ, అందుకని ఇతడు గొప్ప పనిని చేశాడు కాబట్టి స్తుతించబడుతున్నాడు. అమ్మ నువ్వే గనక నాకు చెప్పకపోయి ఉంటే ఇవాళ నేను అసలు అక్కడ ఇబ్బందులు పడేవాడిని. నాన్న నువ్వు ఉండడం వల్ల, నువ్వు చెప్పడం వల్ల నేను మంచిగా పాస్ అయ్యాను, లేదంటే ఈసారి కూడా ర్యాంకు రాకపోయేది అని పిల్లలు మన ఉపకారాన్ని గుర్తించినప్పుడు కృతజ్ఞతా భావాన్ని ఏ రకంగా తెలియజేస్తుంటారో, అదే విధంగా ఈ యొక్క భగవంతుని యొక్క సృష్టి వ్యవస్థను చూసినటువంటి, ఈ యొక్క భగవంతుని యొక్క ఈ రహస్యములనన్నింటినీ పసిగట్టినటువంటి దయానంద సరస్వతి మరియు ఇతర ఋషిమునులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆ భగవంతుని పొగడుతున్నారు. పొగడడం అంటే స్తుతి. సర్వ మానవుల స్థుతికి యోగ్యుడై నిందకు యోగ్యుడు కాని వాడు. మంచి పని చేశాడు కాబట్టి పొగడడం, మీ వల్ల మాకు ఇలా జరిగింది, మీరు లేకుంటే మేము ఇంతటి వాళ్ళం అయ్యేటువంటి వాళ్ళం కాదు అని ప్రత్యక్ష ఉపకారాన్ని మనం చూసినటువంటి వారము, ప్రత్యక్ష ఉపకారమును అనుభవోపేతంగా తెలుసుకున్నటువంటి వారము వారిని పొగడడం. ఇక నింద అనేటువంటిది ఏంటంటే, తమ అసమర్థత వల్ల, తమ అజాగ్రత్త వల్ల జరగకూడని అనర్థము జరిగినప్పుడు ఇదంతా అతని వల్లనే జరుగుతుంది, అందుకని ఆ దేవుణ్ణి నిందించడం. మనోరంజనం ఏంటంటే, తెలియక మొన్న శ్యామలయ్య గారు ఏమంటారంటే, ఈ దేవుడికి సావులేదు, ఈ జీవుడికి సావులేదు అంటే తెలియక వాడినటువంటి ఈ పదాలు ఎటువంటివి అంటే వారికి శాపనార్థాలు పెడుతున్నట్టుగా, నిందిస్తున్నట్టుగా అనిపిస్తుంటదండి. అందు గురించి ఆ పరమేశ్వరుడు నిందింప తగినవాడు కాదు. స్కూల్ కాలేజీ పరీక్షలలో
అది అనుత్తీర్ణమైనటువంటి ఫెయిల్ అయినటువంటి వారికి సప్లిమెంటరీ అని ఇంకొక అవకాశం ఇస్తున్నారు. ఇంకొక అవకాశం ఇచ్చి వారి ఆ అనుత్తీర్ణులైన ఫెయిల్ అయినటువంటి పిల్లల యొక్క సంవత్సర కాలాన్ని కాపాడుతున్నారు. అటువంటి అప్పుడు వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాల్సింది పోయి, అంటే ఈ మంచి శరీరాన్ని, మానవ జీవితాన్ని మనకు బొసంగినప్పుడు ఈ యొక్క అసమర్థులు, తెలియనటువంటి వాళ్ళు ఏమంటారంటే ఈ దేవుడు గొల్లె మొన్నవడ అని అంటుంటారు అన్నట్టు, తిడుతుంటారు అన్నట్టుగా భగవంతుడు. ఇంకా మొన్న పెట్టినటువంటి వీడియోలో కూడా ఆ వీడియో చేసినతను డిబేట్ అని చెప్పేసి ఆ డిబేట్ యొక్క సారాంశం ఏంటంటే వేదములను నిందించడం, వేదములను చేయడం. అంటే వేదములు ఆర్య సమాజం యొక్క సొత్తు, ఆర్య సమాజ పండితుల యొక్క రచన అనుకొని మీ వేదములు, మీ సొత్తులు ఇందులో ఇటువంటివే ఉన్నాయి అని తప్పులను ఎత్తి చూపడానికి అతడు అది పెట్టేసి దాంట్లో అవమానపరుస్తున్నాడు. అంటే అతనికి వివేకం కనుక ఉన్నట్టయితే ఒక సెల్ ఫోన్ తయారు చేసేటువంటి వ్యక్తి దాన్ని ఎలా వాడుకోవాలో మార్గనిర్దేశిక ఆ యొక్క గైడ్ ఏదైతే తయారు చేసి ఇస్తుంటాడో సెల్ ఫోన్కు కానీ కంప్యూటర్, ల్యాప్టాప్, ఇంకేదైనా పరికరానికి, వారు చెప్పింది అర్థం కాక ఇంకొక వ్యక్తి తికమకా చేసుకొని ఆ యొక్క సెల్ ఫోన్ను పాడు చేసుకుంటే, ల్యాప్టాప్ను పాడు చేసుకుంటే, ఈ రకంగా ఇది వీరి తప్పిదం అవుతుంది కానీ ఆ కంపెనీ వాళ్ళది ఎలా తప్పిదం అవుతుంది? ఇంత వివేకం లేకుండా అతడు వేదాలను నిందిస్తున్నాడు. అందు గురించి అతడు అజ్ఞాని అనిపించుకుంటాడు. ఇంకేమంటాడంటే, మేము ఎవరినైనా ప్రశ్నిస్తాము, ఏమైనా ప్రశ్నిస్తాము అనేటువంటి విధముగా భయపెట్టేటువంటి వ్యవహారము అది సరైనటువంటిది కాదు. హద్దు మీరుతున్నాడు కాబట్టి అది ఎక్కడో చోట భగవంతుడు అటువంటి వారిని ఎక్కడికి తీసుకొచ్చి నిలబెడతాడు అని అంటే ఇక తప్పించుకోవడానికి దారులేవి లేనటువంటి స్థితికి తీసుకొస్తాడు అటువంటి వారిని. తోడేలకు సంవత్సరప్పుడు రోడ్డు మీదకి వస్తుందంట, అదంతా కదే. అదే ఆ రకంగా. అందుకని మనము తొందరపడకుండా ఓపిక పట్టాలి. ఎవరి పాపం వారికి, పాపం పండే వరకు ప్రతీక్షించాలి. మానవుల స్థితికి యోగ్యుడై నిందకు అయోగ్యుడు అంటే నిందించడానికి యోగ్యుడు కాని వాడు. యో మోదయతి సా దేవ, ఎవరైతే సంతృప్తి, ఆనందింపజేయడం, సంతృప్తి పరిచయజేయడం చేస్తుంటాడో సా దేవ, ఆ యొక్క పరమేశ్వర, ఆ దేవుడు స్వయముగా ఆనంద స్వరూపుడై ఇతరులను ఆనందింపజేయువాడు. అతనికి దుఃఖము లేశమాత్రమును కలుగదు. అతనికి ఇక దుఃఖం అనేటువంటిది ఏమిటి అంటే అసంతృప్తి ఉంటే దుఃఖం ఉంటుంది. అతనికి అసంతృప్తి లేనే లేదు, సంతృప్తిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఇక దుఃఖం అనేటువంటిది ఉండదు. యో మాద్యతి సా దేవ మది హర్షే, మది హర్షే అంటే అత్యంత ఉత్సాహితమై, హర్షితమై, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి వాడు. శోకరహితుడై ఇతరులను హర్షింపజేయుచు వారిని దుఃఖముల నుండి వేరుగా ఉంచువాడు పరమేశ్వరుడు. ఎప్పుడు హర్షితంగా అంటే ఈ యొక్క రహస్యాన్ని ఓం ప్రకాష్ విశ్వవేద సమ్మేళనంలో మొట్టమొదటిసారి చూశాడనమాట. ఏంటంటే ఒక పత్రికా విలేకరి, ఒక అమ్మాయి, ఆమె మాట్లాడుతూ ఉంటది. మళ్ళీ అక్కడే చూశాను, మళ్ళీ మొన్న హిమాలయానికి పోయినప్పుడు ఈ సోలన్లో చూశాను. ఏంటంటే వాళ్ళు మాట్లాడుతూ
నవ్వుతున్నట్టుగా వారి ముఖ కవలికలను కనబర్పజేసి ఎదుటి వారిని నవ్విస్తుంటారు, కానీ వాళ్ళు మాత్రం నవ్వరు. ఇది రహస్యం. ప్రతి మాటకు వాళ్ళు నవ్వుతున్నట్టుగా ఈ పెదవులను విప్పజేసి ముఖమునంతా నవ్వు వచ్చే విధంగా నవ్వుతున్నట్టుగా అనిపిస్తారు, కానీ వాళ్ళు నవ్వరు, మనల్ని నవ్విస్తారు. ఇటువంటి వాళ్ళు తారసపడ్డారా ఎక్కడైనా? తారసపడ్డారు ఆచార్య. కళాకారులలో ఉంటారు కొంతమంది, ఏడిపిస్తారు. వాళ్ళు ఏడిచినట్లా చేస్తారు, ఎవరిలో ఏడిపిస్తారు, అట్లా నడిపిస్తారు, అట్లా చేస్తారు కళాకారులు. ఆ రకంగా ఈ సోలంలో ఈ యొక్క ఓం ప్రకాష్ ను విద్యాలకు తీసుకొచ్చినటువంటి ఆయన అనిలేష్ ఆచార్య గారు ఏదో కారు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోతే అక్కడ హుండై ఆ కంపెనీలో ఆమె ఎట్లా మాట్లాడుతుందంటే ఆశ్చర్యపోయాను, భగవంతుడు ఎట్లా రూపొందిస్తాడు అనేది. మాట మళ్ళీ చాలా బాగుంటుంది, మాట్లాడుతుంటే వినబుద్ధి అవుతుంది. అట్లా ఎల్లప్పుడూ హర్షితుడై శోకరహితుడై ఇతరులను హర్షింపజేయుచు వారిని దుఃఖముల నుండి వేరుగా ఉంచువాడు పరమేశ్వరుడు. ఇంకా ఎప్పుడు అది ఒకసారని కాదు, ఒక సందర్భం అని కాదు, పునర్జన్మలో అని కాదు, స్వర్గములో అని కాదు, ఎప్పుడు హర్షితుడుగా ఉంటాడు. శోకరహితుడై ఇతరులను హర్షింపజేయచు వారిని దుఃఖముల నుండి వేరుగా ఉంచేటువంటి వాడు పరమేశ్వరుడు. యహ స్వాపయతి సా దేవ. స్వాపయతి యహ, ఎవరైతే స్వాపయతి అంటే శయనింపజేయవాడు, పడుకోబెట్టేటువంటి వాడు, నిద్రపుచ్చేటువంటి వాడు. నిద్రపుచ్చాల్సిన అవసరం ఏముంది అని అంటే ఈ ప్రళయ కాలంలో జీవనాధారం ఏమీ లేకుండా, నీళ్లు లేకపోవడం, నీళ్లు తాగడానికి నీళ్లు లేకపోవడం, తినడానికి అన్నం లేకపోవడం, ఆ రూపకంగా ఉండడం వల్ల ఆ ప్రాణులను శయనింపజేయడం, పడుకోజేసి మళ్ళీ సృష్టిలో మేలుకొలపడం, ఆ రకంగా చేసేటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని ఆ నిద్రపుచ్చడం కూడా ఒక కళ. ఆ యొక్క సృష్టి ఆరంభంలో ప్రళయకాలంలో ఎట్లయితే చేస్తున్నాడో అది మన పిండ సృష్టిలో తండ్రి వచ్చే కంటే ముందు ఇంటి పనులు సగబెట్టుకుంటూ పిల్లలను తనకు అందుబాటులో పడుకోబెడుతుంటారు. ఇక తండ్రి వచ్చిన తర్వాత భోజనం ఇట్లా చేసి మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకొని పడగదిలో పడుకుంటారు. ఇక్కడ జీవులకు కనబడుతున్నటువంటిది ఏంటంటే ప్రళయమయ్యే సృష్టిలో పడుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ నూతన సృష్టిలో అంత చుట్టూ సస్యశ్యామలం పనులతోటి అంత నిండినటువంటి ఇటువంటి ఊర్జాపూర్ణమైనటువంటి, ఊర్జ అంటే జీవనాధార ఆహార అన్నపానీయములతోటి పరిపూర్ణమైనటువంటి సృష్టిలో మేలుకొనడం. అంటే అమ్మ పడుకోబెట్టేటువంటిది వంటగదిలోను పక్కన సోఫాలోను పడుకోబెడుతుంటది, కానీ పొద్దున పిల్లవాడు నిద్రలేసేది మాత్రం పడక గదిలో. పడుకున్నది సోఫాలో లేదంటే వంటగదిలో పక్కకు పడుకున్నది తెలుసు, కానీ నిద్రలేసింది మాత్రం వంటగదిలో, అది పడక గదిలో. అది ఆశ్చర్యమైనటువంటిది. ఇదంతా తల్లి తండ్రి చేస్తున్నటువంటిది వారికి, నిద్రపోయేటువంటి వారికి తెలియదు. ఆ రహస్యం ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టుగా పరమేశ్వరుడు. యహ స్వాపయతి సా దేవ, ఎవరైతే పడుకోబెడుతుంటారో అతడు దేవుడు. ఎప్పుడు పడుకోబెడతాడంటే ప్రళయ సమయమున అవ్యక్త ప్రకృతి అవ్యక్తమున అంటే వ్యక్తము కానటువంటి ప్రకృతి, వ్యక్తము కానటువంటి. ఇప్పుడు ఇదేంటంటే ఇది వ్యక్తమయ్యేదానికి ఆధారమైన వ్యక్తం కానటువంటి. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే గర్భాధానంలో శుక్రకణము ద్వారానే జీవాత్మ పయనిస్తుంది, కానీ జీవాత్మయే నేను అని అంటుంటది. కానీ ఈ యొక్క శుక్రము అనేటువంటిది ఈ శిశువు పిండంగా ఎదిగేటప్పుడు కానీ
లేదంటే పుట్టిన తర్వాత ఆయువు ఉన్నంత వరకు బ్రతికినటువంటి ఆ వయసులో ఏ సమయాన కూడా ఆ శుక్రం అనేటువంటిది కనబడదు. కానీ ఈ రజవీర్య సంయోగంతో ఈ దేహం తయారవుతుంది. అంటే ఈ కనబడేది వేరు, కనబడేదానికి ఆధారము వేరు. కనబడేదానికి ఆధారము రజవీర్యం, ఈ దేహానికి ఆ మూలము కనబడదు. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే దయానంద సరస్వతి అవ్యక్తము, వ్యక్తము కానటువంటి, మరి వ్యక్తం ఎక్కడ కావట్లేదు, పురుషుని శరీరం నుండి వస్తుంది కదా, అక్కడ వ్యక్తం అవుతుంది కదా అని అంటే ఆ పురుషుని శరీరం నుండి వచ్చేటప్పుడు ఇక్కడ అండంతో సంయోగమే కాలేదు, పిండమే రూపొందలేదు. ఆ మూలంలో ఉన్నదని చూపించాలి కదా, ఈ ప్రకృతి అనేటువంటిది చూపించాలి కదా. ప్రకృతి అంటే ఏంటి అంటే సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి ఈ 3 గుణాలలో విడివిడిగా పడుకొని ఉన్నటువంటి దానిని ప్రేరేపించి సంయుక్తపరిచి సత్వ, రజస్సు, తమస్సు అనేటువంటి విడివిడి అవస్థ నుంచి ప్రకృతి అనేటువంటి ఏకాకారం సామ్యావస్థ అవస్థను కల్పింపజేసి తద్వారా ఆ ప్రకృతి యొక్క వికారాలు ఇప్పుడు మనకు కనబడుతుంటాయి. ఈ స్త్రీ శరీరం నుండి అండము రావడం, పురుషుని శరీరం నుండి శుక్రము రావడం, ఈ యొక్క శుక్రమును వీర్యం అంటారు. ఈ పురుషుని శరీరం నుండి వచ్చేటువంటి వీర్యము, ఈ యొక్క స్త్రీ శరీరం నుండి వచ్చేటువంటి రజస్సు, ఈ రజవీర్యాల యొక్క సంయోగంతో ఈ ఏర్పడేటువంటిది పిండ రూపం కనపడుతుంది. కానీ ఆ యొక్క రజవీర్యాల యొక్క రూపం ఈ పిండ దశలో మరియు శిశువుగా పుట్టి బ్రతుకున్నంత వరకు ఆ బ్రతుకుండేటువంటి శరీరంలో ఈ యొక్క రజవీర్యాలు కనబడవు. శరీరము ద్వారా పరిణతి చెందినప్పుడు, యుక్త వయసు వచ్చినప్పుడు శరీరంలో అవి ధాతువులు తయారై ఇంకొక శరీరానికి వెళ్ళడానికి అక్కడ దాని పరిణామాన్ని చూపిస్తుంది. కానీ ఈ శరీరం వేటితోటైతే తయారైందో, ఏ రజవీర్యములతోటైతే తయారైందో ఆ రజవీర్యములు శరీరంలో కనబడదు. ఇప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ప్రళయ కాలంలో జీవులన్నింటికి అనే ప్రళయం జరుగుతున్నప్పుడు జీవులకు తెలియకుండా నిద్రపోతున్నాయా? ప్రళయం జరుగుతుందంటే భయం ఉంటది కదా, ఏదో జరుగుతుందని. ఇప్పుడు ఆ భయం లేనటువంటి స్థితిలోనే ఇప్పుడు ఎట్లయితే జీవనాధారం లోపిస్తూ పోతుంటుందో అటువంటి ప్రాణి జాతులన్నీ అంతరించిపోతున్నావా లేదా అది గమనించాలి. ఆ అంతరించిపోవడం వల్ల ఈ ప్రాణి జాతులు అంటే ఆ జీవనాధారం, నీరు ఎండిపోవడం, నీరు తక్కువైపోవడం, ఈ వృక్ష సంపద అనేటువంటిది కొల్లగొట్టుకుపోవడం కారణంగా ఈ యొక్క ఆహార పదార్థాలు మరియు ఈ జలం ఇవి లేకపోయినందువల్ల, వాయువు శుద్ధంగా ఉండకపోవడం వల్ల ప్రాణి జాతులు అంతరించిపోవడం జరుగుతుంది. అంతరించిపోవడం అంటే ఇక్కడ మనకు దేహంతో చూస్తున్నాము కాబట్టి దేహంతో చచ్చిపోవడం అనేటువంటి, కానీ పరమేశ్వరుని యొక్క సృష్టి లోపల ఈ యొక్క మన వస్త్రాలు చచ్చిపోవడం అంటూ ఉండదు. ఆ వస్త్రాలు చచ్చిపోవడం ఉండదు. వస్త్రాలు చినిగిపోవడం, పాడైపోవడం, కులిపోవడం ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క దేహం వంటి వస్త్రం లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి దానిని సుషుప్తావస్థ, నిద్రపుచ్చజేయడం, పడుకోజేయడం, అటువంటి స్థితిలోకి తీసుకెళ్ళడం. ఈ యొక్క పూర్వ సృష్టి అంతమయ్యేటువంటి సమయంలో నిద్రపుచ్చినటువంటి జీవాత్మలు ఇప్పుడు కొత్త సృష్టి తయారైనప్పుడు ఎక్కడ చూసినా జలముతోటి పూర్ణంగా ఉండేటువంటి నదులు, ఈ యొక్క సరస్సులు, ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటాయి. ఎక్కడ చూసినా ఏ చెట్టుకు చూసినా పండ్లు గుమగుమ వాసనలాడుతూ, వాసన వెదజల్లుతూ మన ప్రాణి జాతులను అన్నింటినీ ఇదిగో తినాలి అనేటువంటి ఉత్సుకత కల్పిస్తుంటాయి, ఆశ కల్పిస్తుంటాయి. అటువంటి స్థితిలో మళ్ళీ మేలుకోండి. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే గర్భాధానంలో వచ్చేటువంటి రహస్యం, పురుషుని శరీరం నుండి వీర్యము, స్త్రీ శరీరం నుండి రజస్సు ఇవి వచ్చి కలుస్తున్నందువల్ల ఈ యొక్క పిండ దశ ఏర్పడుతుంది. ఆ పిండ దశకు వచ్చినప్పుడు ఈ పిండ దశకు కారణమైనటువంటి ఆ రజవీర్యాలు కనబడవు. మళ్ళీ ఈ యొక్క పిండము పుట్టిన తర్వాత పెరిగి యుక్త వయసుకు వచ్చిన తర్వాత
ఆ శరీరంలో తయారయ్యేది ఇంకొక శరీరానికి ఉపయోగపడతాయి, కానీ ఈ శరీరానికి ఉపయోగపడదు. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన రహస్యం. ఇప్పుడు అది చాలా గొప్పగా అనిపిస్తుంది ఆచార్యది. మళ్ళీ మళ్ళీ ఒక పాట కూడా వచ్చింది ఏంటంటే, ఇక్కడ మనం చేసేది ఇంకెవరికో మనకు అందకపోవచ్చు, ఎవరో చేసింది మనం ఇక్కడ తింటున్నాం. ఎవరో చేసింది మనం ఇక్కడ తింటున్నాం. చెట్ల పనులు కానివ్వండి, లేదంటే ఇప్పుడు అమ్మ దగ్గర కమ్మని పాలు తాగడం కానివ్వండి, అదంతా ఎవరో మన కోసం సిద్ధం చేసి పెట్టారు. ఇప్పుడు మనం ఇక్కడ ఆచార్య ఒక వృద్ధుడు చెట్లు పెడుతున్నాడు, కానీ అతను తినలేడు, ఇంకెవరి కోసమో చేస్తున్నాడు, పండ్ల చెట్లు పెడుతున్నాడు. అది మనం అది ఆ రూపకంగా ఈ భగవంతుడు చేసేటువంటిది ఏంటంటే చిత్ర విచిత్రంతోటి ఉంటుంటది. యహ స్వాపయతి ప్రళయ సమయమున అవ్యక్తమున సర్వజీవులను చేయనింపజేయవాడు. అవ్యక్తమున అంటే ఆత్మస్థితిలో వ్యక్తమయ్యేటువంటిదేమో ఈ యొక్క దేహం, 84 లక్షల జీవరాశులు. ఈ రహస్యాన్ని కూడా మనము ఈ యొక్క సృష్టి వ్యవస్థలో రోజు అలసట గొలిపించి పడుకోబెట్టి లేపుతున్నాడు. అలసటతోటి పడుకోవడానికి నడిపిస్తున్నాడు. అలసట తీరిన తర్వాత పడుకున్న వారిని లేపుకొని తీసుకొస్తున్నాడు. ఇది రహస్యం ఇక్కడ. యహ కామయతే కామ్యతే వాసదేవ. ఇంకా ఎవరైతే కామయతే అంటే కోరికలు కోరుకుంటారో, కాంక్షిస్తుంటారో, ఆశిస్తుంటారో, అటువంటి వారిని కామింపజేస్తున్నటువంటి వాడు, కోరుకోజేస్తున్నటువంటి వాడు, ఆశింపజేస్తున్నటువంటి వాడు. ఈ రహస్యాన్ని అంతా మన పిండ సృష్టి లోపల ఏంటంటే, పిల్లలను తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలి, అది కావాలని అడగజేయడం. ఇక రాజు దగ్గరికి ప్రజలను తీసుకొచ్చి మాకు ఈ యొక్క కరెంటు లేదు, కరెంటు కావాలి, మాకు రోడ్లు సరిగా లేవు, మాకు మోరీలు సరిగా లేవు, మాకు ఉండడానికి ఇండ్లు లేవు, మాకు పంట పండించుకోవడానికి కరెంటు లేదు అని చెప్పేసి ఇట్లా రాజుతోటి ప్రార్థన చేయించుకోవడం, రాజు పథకాల పేరుతోటి ఆ ప్రజల యొక్క కష్టాలను తీర్చడం. ఈ రకంగా అర్థమవుతుందా? ఈ రహస్యాన్ని మనకు చూపిస్తున్నాడు భగవంతుడు. ఈ రకంగా అతని కామనలు అన్నీ సత్యము. అంటే భగవంతుడు తల్లిదండ్రులు పిల్లలకి ఏదైతే చేస్తుంటారో, మా పిల్లలు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, గొప్ప చదువులు చదువుకోవాలి, ఈ జీవితంలో మేము పడ్డటువంటి కష్టాలు మా పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు పడేటువంటి జాగ్రత్త భగవంతుడు ఈ జీవులందరి పట్ల వారి వారి కర్మానుసారంగా చేస్తున్నాడు. అవన్నీ పరమాత్ముడు చేసేటువంటిదంతా సత్యములు. శిష్టులెల్లరూ అతనిని పొందగోరు అంటే చేరుకోజేయు. ఇప్పుడు ఏంటంటే దూరంగా ఉన్నటువంటి పిల్లలు తల్లిదండ్రులను చేరుకోవడం, దేశ విదేశాలలో, చుట్టరికాలలో, లేదంటే హాస్టల్లో దూరంగా ఉన్నటువంటి వాళ్ళను తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆ అమితానందంతో వారిని పొందజేయడం, ఆ రకంగా ఆనందింపజేయడం. అందుకని దూరంగా ఉన్న వారు ఏంటంటే వారిని చేరుకోవాలి, వారి దగ్గరికి పోవాలి, వారిని పిలవాలి, వారితో కలవాలి అని అనిపిస్తుంటారు. అదేవిధంగా భగవంతుడు దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ శిష్టులు అనేటువంటి వారు, శిష్టులు అని అంటే మంచి సభ్యత సంస్కారం కలిగినటువంటి వారు, ప్రతి తమ పట్ల జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఇదంతా ఎవరు చేసి ఉండొచ్చు? ఈ చెట్లను ఎవరు పుట్టించవచ్చు? ఈ ప్రాణులను ఎవరు పుట్టించారు? మనం పుడుతున్నది ఏ రకంగా, మరి చచ్చి ఎక్కడికి పోతున్నారు, చావకుండా ఉండేటువంటి వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఇదంతా ఆలోచించేటువంటి వారిని శిష్యులు అంటారు అన్నమాట. అతన్ని పొందగోరుదురు. ఈ శిష్యులంతా వీళ్ళంతా వ్యావహారికంగా చూస్తున్నారు కాబట్టి ఈ తల్లితనం ఏంటిది, ఈ తండ్రితనం ఏంటిది, ఈ తల్లిదండ్రులు ఎందుకు, తల్లిదండ్రులు లేకుండా మనం పుట్టలేమా, పుట్టించవచ్చు కదా, అతడు పరమేశ్వరుడు సర్వ సామర్థ్యం కలిగినటువంటి వాడు కదా,
తల్లిదండ్రులతోటే ఎందుకు పుట్టించాలి అంటే ఇక్కడ తెలుస్తున్నటువంటిది ఏంటంటే, అదే మొన్న వీడియోలో అతడు తనకు తాను చెప్పేసి ఈ దేవుడు లేడు అనేటువంటి అభిప్రాయంతో ఆట పట్టించి నువ్వు చెప్పలేవు, మీకు మీ వల్ల సాధ్యం కాదు అనేటువంటి అతడు దురభిప్రాయంతో అతని సందేశం ఏంటంటే దేవుడు లేడు అని అంటున్నాడు. దేవుడు లేకపోతే తల్లిదండ్రుల కడుపులో ఎందుకు పుట్టాలి? చెట్టుకు ఎందుకు కాయకూడదు? వర్షం వస్తున్నప్పుడు ఆ మేఘాల నుండి చేప గుడ్లు, చేప పిల్లలు, కప్ప పిల్లలు పైనుంచి పడి కింద రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ చేపలు, కప్పలు అవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా. ఆ రకంగా మనుషులను ఎందుకు పుట్టించలేదు? ఈ ఇతర ప్రాణి జాతులను ఎందుకు పుట్టించలేదు? దాని అభిప్రాయం ఏంటంటే, ఈ యొక్క పసితనంలో కొంత నేర్చుకోవాల్సి ఉంటుంది. బాధ్యతలో ఒదిగి ఉండడానికి ఆ పసితనం యొక్క సందేశం ఏంటంటే, వారు కనేటువంటి తల్లిదండ్రి ఉడుకు రక్తంతో ఉధృతంగా ఉంటుంటారు కాబట్టి నువ్వు వారిని ఇది అది అని చెప్పేసి మాట్లాడి ఇబ్బంది పెడితే వాళ్ళు ఇంకా కోపోద్రిక్తులం అవుతుంటారు. కాబట్టి నువ్వు ఎంత శాంతంగా ఉంటే వారి వస్తని బట్టి నిన్ను వారిలో ఒదిగించుకుంటారు అనేటువంటి అభిప్రాయం పసితనం. అంతేగాని పసితనం యొక్క సందేశం మరొకటి ఏమీ నాకు మాత్రం తోచట్లేదు. మీకు ఏదైనా తోస్తే చెప్పండి. ఇంకా ఈ తల్లిదండ్రుల కడుపులో పుట్టించి కొన్ని తినడం, తాగడం నేర్చుకోవాలి. తల్లిదండ్రుల యొక్క కడుపును పుట్టించడం, వాళ్ళు ఎటువంటి ఆచార వ్యవహారంతో ఉంటారో ఎటువంటి శిశువు కూడా అటువంటి ఆచార వ్యవహారమే వస్తుంటుంటది, అలవర్చాలని చెప్పేసి. కుక్క మనిషి కాదు, మనిషి కుక్క కాదు, సింహం ఏనుగు కాదు, ఏనుగు సింహం కాదు అనేటువంటిది ఏ జాతికి ఆ జాతియే. తన పిల్లలకు ఆయా గుణకర స్వభావాలు నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళు బ్రతకలేరు అనేటువంటి ఆధారంతో భగవంతుడు తల్లిదండ్రుల కడుపున పుట్టించడం. ఇక మనుష్య మాత్రులకు మాత్రమే గురువు ఉండి లోక వ్యవహారిక జ్ఞానం అంతా తెలుసుకొని ఆ సమాజాన్ని, మానవ సమాజాన్ని తన వంతు బాధ్యతగా కొంత వ్యవస్థితం చేయడమే ఈ యొక్క చదువుకొని ఉద్యోగస్తులుగా సమాజాన్ని కొంత వ్యవస్థితంగా నడిపించడమే ఈ యొక్క గురువు యొక్క ఉద్దేశం. తల్లిదండ్రుల ద్వారా పుట్టించి గురువు దగ్గరికి పంపించి అక్కడ జ్ఞానోదయం కలిగజేసి సమాజంలోకి తీసుకొస్తున్నాడు. ఇక ఆ సమాజంలో సేవలన్నీ అర్పించి విశ్రాంతి తీసుకొని ఒకరోజు దేహం చాలిస్తే ఆ సమాజంలోని నలుగురు తీసుకొచ్చి ఆ యొక్క దేహానికి అంత్యక్రియలు చేస్తారు. ఈ రకంగా ముందుకే నడిపింపజేస్తున్నాడు భగవంతుడు. వెనుకకు వచ్చేది ఏమీ లేదు అని మనల్ని ముందుకే నడిపింపజేయడం గమనార్హం. ఇదంతా ఆ యొక్క నాస్తికులు అనేటువంటి వాళ్ళు పసిగట్టరు. దేవుడు లేడు, ఉంటే ఎందుకు కనపడదు అని వారు మొండిగా వాదిస్తుంటారు. దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, తండ్రి శరీరం నుండి వస్తున్నటువంటి శుక్ర కణానికి నేను ఎవరి శరీరం నుండి వస్తున్నాను అనేటువంటిది అది ఎలా తెలుస్తుంటుంది? ఇతనే నాకు తండ్రి అయ్యాడు, నేనే ఇతనికి సంతానం అయ్యాను అనేటువంటిది ఆ పిల్లలు చూస్తున్నారా? తల్లి గర్భం నుంచి పుట్టేటువంటి శిశువు నేను ఈ తల్లియే నన్ను కన్నది, నేను ఈ తల్లికి బిడ్డనే అని చెప్పేసి అది ప్రత్యక్షంగా చూస్తుంటారా? మా విజయవాడలో ఒకరింటికి వెళ్ళినప్పుడు అక్కడ భార్యాభర్తలు వాహనం మీద పోతూ యాక్సిడెంట్ అయింది. అదే కారణంగా అదే దెబ్బలతోటి ఉండగా మళ్ళీ మెట్లెక్కి దిగుతుండగా ఆవిడ మెట్ల మీదకి వెళ్ళి పడి ఇంకా ఇబ్బంది పడ్డది. అయితే డాక్టర్లు ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఏ పని చేయొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్లు చెప్పారు. సూచనలు చెప్పినప్పుడు ఆవిడ ఇంట్లో ఉంటుంది. కానీ విజయవాడ నుంచి వాళ్ళ పుట్టిన ఊరు కావలి దూరం అన్నట్టుగా, అక్కడ వ్యవసాయం ఉన్నది. భర్త అక్కడ ఉంటాడు, భార్య ఇక్కడ ఉంటుంది. అయితే వారానికో 10 రోజులకో పండుగలకో ఏదో సందర్భంగా వచ్చి కలుసుకుంటారు. ఆ కలుసుకునేటువంటిది ఈవిడ గాయాలతోటి ఉన్నది, శరీరాన్ని కాపాడుకోవాలి, అది పని చేస్తే
అది ఏంటంటే నియంత్రణ కోల్పోయి అంగాలు మళ్ళీ అవి పని చేయకుండా అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసరికి పుట్టేటువంటి శిశువును గర్భంలో జాగ్రత్తగా పెంచింది. ఆ తర్వాత ఆ ఆ యొక్క బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డను తన దగ్గర జాగ్రత్తగా చూసుకుంటున్నది. అప్పుడు భర్త వచ్చినప్పుడు అంటే వాళ్ళు భార్యాభర్తలు కలవక దూరంగా ఉండి అనుకోకుండా కలుస్తున్నారు కాబట్టి వారానికి ఒకసారి 10 రోజులకు వచ్చినప్పుడు కలుసుకుంటారు కాబట్టి ఈవిడ కూర్చుండి తమాషా చూసేదంట. ఈ చిన్న పిల్లల ఆవిడ 3 సంవత్సరాలు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది పిల్లలను చెడగొట్టేటువంటిది, వాళ్ళకు చెడు అలవాట్లు ఈ రకంగా చేస్తున్నారు. చిన్న పిల్లలు కూర్చుని చూస్తున్నారు, ఆ అమ్మాయి చూస్తుందంట. ఇంకా అదంతా ఎవరైనా అడిగితే ఇట్లా ఏం చేస్తున్నారమ్మా, ఇది ఎందుకు అని అంటే, ఇలా చేస్తేనే నువ్వు పుట్టావు, మనమంతా పుట్టేది ఈ రకంగానే అని చెప్పేసి ఆ మూర్ఖురాలు ఆ అమ్మాయికి చెప్పిందంట. ఇప్పుడు మరి అక్కడ యజ్ఞానికి నేర్పించడానికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అడిగితే వాళ్ళు అడిగిస్తున్నారు, మనం మనుషులు ఎట్లా పుట్టాము కూడా మా అమ్మాయి చెప్తుంది అని. ఎట్లా పుట్టాము అని అంటే, ఇక అమ్మ నాన్న ఒకరి మీద కొన్ని ఇట్లా అనుకుంటే పుడతారని చెప్పేసి చెప్తుంది. అంత పిల్లలకు ఎంత అవ్యావహారికమైనటువంటి జ్ఞానం నేర్పిస్తున్నారంటే నాకు ఏడుపు వచ్చింది. ఇంత మూర్ఖురాలు ఉంటారా, ఏది పిల్లలకు ఎటువంటిది చెప్పాలని చెప్పేసి చెప్తే మళ్ళీ ఇంకోసారి పోయినప్పుడు ఆమెతో ఏమనిపిస్తుందంటే, ఇది ఎవరు చెప్పారు నీకు ఈ వ్యవహారం అంటే, మాకు స్కూల్లో ఆయా చెప్పిందంట. ఆయా అటువంటి మాటలు చెప్తే ఊరుకుంటారా? ఆయా పిల్లలకు అటువంటి మాటలు ఎందుకు చెప్తుంటుంది? అట్లా పిల్లలు ప్రతి దాన్ని గమనిస్తుంటారు కాబట్టి వాళ్ళ ముందల ఏం పని చేయాలి, ఏం పని చేయరాదు అనేటటువంటి ఆలోచన విచక్షణ మనకు పెద్దోళ్ళకు ఉంటే అప్పుడు చక్కగా ఉంటారు ఆచార్య. అదే అందుకని మన తప్పిదాన్ని పిల్లల మీద రుద్ది మాకేం తెలియదు, మాకు అటువంటి విషయాలు మేము ఎందుకు చెప్తాం అని అనుకుంటారు. కానీ ఈ వ్యవహారం ఎటువంటిది అంటే, ఎవరైనా ఇంటికి వస్తే నాన్న ఇంటిలో లేడని చెప్పండి, వాళ్ళు వచ్చి తలుపు కొట్టగానే నాన్న ఉన్నాడు అంటే, నాన్న ఇంట్లో లేడని చెప్పమంటున్నాడు. ఆ రకంగా వ్యవహారం. అందుకని వాళ్ళు ప్రతిదీ పసిగడతారు. మన వ్యవహారం అర్థం కాకపోతే ముఖంలో ముఖం పెట్టి కళ్ళలో కళ్ళు పెట్టి కన్నార్పకుండా చూస్తారు. ఏం అశోక్ గారు గమనించారా లేదా? చిన్నపిల్లలను ఎవ్వరు గమనించలేదట. దేవుడా పిల్లని ఎట్లా ఇది జీవితం అంతా ఆగమైపోయేటట్టు గమనిస్తాం. అందుకని పిల్లలు వాళ్ళను మామూలుగా మన దగ్గర వదలట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, వీరు చెప్పేదేంటి చేసేదేంటి నువ్వు దగ్గరుండి చూడమని చెప్పేసి పిల్లల్ని మన దగ్గరకు పంపించాడు నేర్చుకోవడానికి. అందుకని కానీ వాళ్ళకు ఆ నాస్తికులైనటువంటి వాళ్ళకు ఏంటంటే, ఒక అతను ఓం ప్రకాష్ చదువుకునే గురుకులంలో అయితే అతడు నోరిప్పి చెప్పాడు అనమాట. ఏంటంటే, అవును ఆ తల్లిదండ్రులు వాళ్ళు యవ్వనంలోకి వచ్చారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు కలిసారు, మనం పుట్టాము, అంత మాత్రాన్ని దాన్ని అంటే ఇదంతా సభ్యత సంస్కారం లేకుండా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో, ఎంత మాట్లాడాలో ఎంత మాట్లాడకూడదు, ఇదంతా శిష్టాచారం నేర్పనందువల్ల వీళ్ళు ఈ రకంగా తయారవుతుంటారు. అందుకని ఇవన్నీ ఈ భగవంతుడు తల్లిదండ్రుల కడుపున ఎందుకు పుట్టిస్తున్నాడు, గురువు దగ్గరికి ఎందుకు నడిపిస్తున్నాడు, అక్కడ అక్షరాభ్యాసంతో విద్యాభ్యాసంతో జ్ఞానము తెలివి నేర్పించి మళ్ళీ సమాజంలోకి ఎందుకు తీసుకొస్తున్నాడు, ఇది ఈ నాస్తికులకు అర్థం కాదు. సమాజంలో మూర్ఖులంతా మందిని చంపేటోళ్ళు వీళ్ళందరూ కూడా ఇవన్నీ నేర్చుకొని చెడ్డయాన్ని నేర్చుకొని సమాజంలో అందరిని చంపడం, చేయడం, కొట్టడం ఆ విధంగా జరుగుతుంది. అదే వాళ్ళకు మంచి తెలియదు కాబట్టి వాళ్ళకు చెడు నేర్పిస్తున్నారు కాబట్టి చెడు నేర్చుకుంటుంటారు. అందుకని ఈ యొక్క ఆధ్యాత్మికం యొక్క అభిప్రాయం ఏంటంటే, అటువంటి చెడు భావజాలంతో ఉన్నటువంటి వారికి మంచి సభ్యత సంస్కారం మంచి జ్ఞానం నేర్పాలనేటువంటిదే ఈ యొక్క ఆధ్యాత్మిక యొక్క అభిప్రాయం. శిష్టులెల్లరూ అందరిని పొందగోరుదురు అంటే ఎవరెవరైతే ఇప్పుడు
తల్లిదండ్రి దూరంగా ఉన్నారు, తల్లిదండ్రికి దూరంగా వీళ్ళు చదువుకుంటున్నారు అంటే ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలి అమ్మ నాన్నని చూడాలి అనేటువంటి ఆతృత అనేటువంటిది ఎట్లయితే ఉంటుందో, ఈ ఆధ్యాత్మికంలో ఉండేటువంటి వారు భగవంతుని ఈ యొక్క వ్యవహారం అంతా చూసి భగవంతుని ప్రార్థించుకోవాలి, ఈశ్వర సాక్షాత్కారం పొందాలి అనేటువంటి ఆతృతతో అది భగవంతుని పొందాలి, భగవంతుని చూడాలి అనేటువంటిది అనుభవపేతంగా తెలుసుకోవాలనేటువంటిది ఆ రకంగా ఆశిస్తుంటారు. అట్లే యో గచ్చతి గమ్యతే వా సా దేవ. ఇక ఎవరైతే ఎవరైతే గచ్చతి సక్రియమై ఉంటాడు, గచ్చతి అంటే ఇక్కడ నడుస్తుంటాడు అని కాదు, నడవడానికి దేహం కావాలి కదా, భగవంతుడికి దేహం లేదు కాబట్టి అతడు సక్రియమై ఉంటేనే. ఇప్పుడు ఒక మనోరంజనం ఏంటంటే ఢిల్లీ నుంచి ఓం ప్రకాశ్ ఉండేటువంటి గురుకులం 50 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 50 కిలోమీటర్లు సోనిపట్ బస్సు అంతా కిక్కిరిసిపోయి ఉన్నది. ఇక అది ఆ బస్సు పోతే ఇంకొక బస్సు లేదు. ఆ కారణంగా ఏంటంటే అందరు ఒకరి మీద ఒకరు పడి ఎక్కారు, ఇంకా బస్సు పైన కూడా ఎక్కారన్నమాట. అయితే ఒక ముసలావిడ వెనకకెళ్ళి వచ్చిన తర్వాత ఈ ఎక్కడ ఎక్కుదామంటే డోర్లో ద్వారంలో అంతా నిలబడి ఉన్నారు, బయట కూడా నిలబడి ఉన్నారు. ఆమెను ఎక్కాలంటే ఎక్కనివ్వట్లేదు, స్థలం లేదన్నట్టు, కాలు పెట్టేంత స్థలం లేదు. ఒక అతను ఆమెను ఆట పట్టించడానికి ఏంటంటే, నువ్వు ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, పోయి చిన్న దర్వాజా ఉన్నది, ఇళ్ళకి వెళ్ళిపోయి ఆ పట్టు సీటు ఉన్నది, అక్కడ ఎవరైనా కూర్చున్నారా, ఎవరు లేరు కదా, నీకోసం ఉన్నదని చెప్పి డ్రైవర్ సీటు కూర్చోపెట్టాడు. ఆమె ఎక్కి దాంట్లో కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి బస్సు నడపాలి కాబట్టి డ్రైవర్ వచ్చి అమ్మ దిగు అన్నాడు. నేను ఎందుకు దిగాలి అంటే, అది దిగకపోతే బస్సు ఎట్లా పోతుంది అంటారు. నేను దిగితేనే బస్సు నడుస్తుందా అంటే, నేను ఎక్కనప్పుడు మరి బస్సు ఎందుకు పోలేదు అని అంటే, లేదమ్మా నేనే నడిపిస్తాను లేదు, నువ్వు వెనక కూర్చుని వెనకకెళ్ళి నడుపుకో అంటే, ఇది అమ్మ ఇక్కడ కూర్చుంటేనే నడిపొస్తుంది అని అంటే, నా మీదనే కనబడింది, నేను కూర్చుండడం ఓర్వలేకపోతున్నావు చూడు, నీకు నడుపుకోవాలంటే వెనకకెళ్ళి నడుపుకో అని అంటున్నది. ఇప్పుడు ఆవిడ గౌరవ సమాధానం చెప్తారు. ఆ రకంగా ఇక భగవంతుడు సక్రియంగా ఉండడం వల్ల, అంటే వాహనం నడిపే అతని స్థానంలో కూర్చుండి అతను చేసేటువంటి ఇక స్టీరింగ్ని తిప్పడం, క్లచ్ గేరు వేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అతి వేగంగా పోతుంటే గుంతలు వస్తుంటే బ్రేకులు వేయడం, వాహనం వస్తుంటే పక్కకు తిప్పుకోవడం, అతను సక్రియంగా ఉండడం వల్ల వాహనం ఏ రకంగా నడుస్తూ ఉంటుంటుందో ఆ రూపకంగా ఇక్కడ ఇదంతా ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ గ్రహోపగ్రహాలు అనేటువంటివి సమస్తమున వ్యాప్తుడై ఎల్లరకు తెలియదగిన వాడగుట వలన ఆ పరమేశ్వరునకు దేవుడు అని నామం. సమస్తమును అన్నింటిలో వ్యాపించి, ఇప్పుడు ఈ యొక్క నరేంద్ర మోదీ గారు కానీ, ఇక తెలంగాణలో అయితే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు కానీ, వారి ప్రభుత్వం పేరుతోటి, అధికారం పేరుతోటి అందరినీ ఏ రకంగా శాసిస్తున్నారో, రోడ్లు వేయడం కానీ, ఈ యొక్క కరెంటు ఉచిత కరెంటు పథకం కానీ, బస్సు ప్రయాణం కానీ, ఈ రకంగా ప్రజలతో దగ్గరికి రావడానికి, ప్రజల మనసు గెలుచుకోవడానికి వారు ఏదైతే చేస్తున్నారు అంతర వ్యాపకం ప్రభుత్వం అధికారం దాంతో. అదే వాళ్ళు ఓడిపోయారనుకోండి, ఇక వారు ఏమి చేయజాలరు, వారి మాట ఎవరు వినరు. అధికారంలో ఉన్నారు కాబట్టి వారి మాట వింటున్నారు. ఆ విధంగా సమస్తమున ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం అన్నింటిలో వ్యాప్తుడై ఆ పరమేశ్వరుని యొక్క అధికారం ఉండడం వల్ల ఎల్లరకు అందరికీ తెలియదగినటువంటి వాడు. ఇప్పుడు ఏంటంటే, ఈ మనకు గర్భంలో ఉన్నటువంటి శిశువు నుంచి మొదలుకొని అయంత ఇద్మ ఆత్మ జాత వేదస్తే, అయంత ఇద్మ ఆత్మ జాత వేదస్తే, ఆత్మ జాత వేదస్తే తే. ఆ యొక్క పరమేశ్వరుని నువ్వు తెలుసుకో, నువ్వు పుట్టావు కదా, నీకు శరీరం ఉన్నది కదా, నీకు తెలివితేటలు ఉన్నాయి కదా, వేద ఆ యొక్క పరమేశ్వరుని తెలుసుకో అని చెప్పేసి జాత వేద శబ్దం. మళ్ళీ ఉపస్థాన ద్వారపాలకుడుగా ఉన్నటువంటి మనల్ని తనిఖీ చేసేటువంటి జాత వేదసే సునవామ, జాత వేదసే, జాత వేదసే, జాత అంటే పుట్టినటువంటి వాళ్ళందరూ, వేదసే తెలుసుకోగోరి ఆ యొక్క పరమేశ్వరుని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, జాత వేదసే సునవామ, అన్నిగా అనుబంధాలన్నీ విడిచేసి ఆ ఉపస్థానంలోకి వెళ్ళడానికి జాత వేద శబ్దం అనేటువంటిది తెలియజేయడం అన్నమాట.
అది ఆ రహస్యాన్ని దయానంద సరస్వతి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాడు. వ్యాప్తుడై ఉండి ఎల్లరకు తెలియదగిన, అందరికీ తెలియదగినటువంటి వాడగుట వలన ఆ పరమేశ్వరునికి దేవుడని నామం. కుబి ఆచ్ఛాదనే ఈ ధాతువు వలన కుబేర శబ్దము సిద్ధించును. కుబి ఆచ్ఛాదనే, కుబి అంటే ఏంటంటే లేనిది వచ్చి చేరడం వల్ల, దీనికి లేని ఐశ్వర్యం సమకూరడం వల్ల కుబేర శబ్దము కుబేరుడు అనబడడం. యహ సర్వము కుంభతి స్వ వ్యాప్త ఆచ్ఛాదయతి. యహ సర్వం కుంభతి, ఎవరైతే అన్ని దారబోస్తున్నారో పరమేశ్వరుని ఈ రహస్యాన్ని, ఆవిడ ఎవరు లక్ష్మీదేవి అని చెప్పేసి ఆమె కలశాన్ని ఇట్లా బోర్లిస్తున్నట్టు, దాని గురించి కనకవర్షం కురుస్తున్నట్టుగా, అది ఏ రకంగానైతే మనకు చిత్రాలు చూపిస్తుంటారో, స్వ వ్యాప్త్యతి, ఆ యొక్క పరమేశ్వరుడు కుంభతి స్వ వ్యాప్త్య, తన వ్యాపకత్వం ద్వారా, తన అధికారం ద్వారా, తన సామర్థ్యం ద్వారా ఆచ్ఛాదయతి అంటే ఆవరించి ఉండేటువంటి వాడు. స కుబేరో జగదీశ్వర, ఆ యొక్క కుబేరుడు ఎవరంటే జగదీశ్వరుడు. తన వ్యాప్తితో సమస్తమును గుప్పియుండువాడు అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఓడినటువంటి వాడు అక్కడ కప్పియుండువాడు గాగుంది ఆచార్య. కప్పియుండువాడు అని అంటే ఆవరించువాడు. అదే ఇప్పుడు అధికారం పోయినటువంటి వాళ్ళు ఒకేసారి ఆ ఓటమితోటి ప్రభావహీనంగా ఎట్లయితే అయిపోతుంటారో, అదే రకంగా గెలిచినటువంటి వారు మళ్ళీ ఆ కప్పియున్నట్టుగా వారి ప్రభావంతో అధికారయుక్తంగా ఉండేటువంటి వారు ఈ యొక్క రాజకీయ నాయకుడు. అదే విధంగా పరమేశ్వరుడు కూడా సమస్తమును తన వ్యాప్తితో కప్పియుండువాడు. అమృత అపిధానం అంటే ఆవరించువాడు, కప్పియుండువాడు. కావున పరమేశ్వరుడుకు కుబేరుడని నామం. పృథు విస్తార, ఈ ధాతువు వలన పృథివీ శబ్దము సిద్ధమవును. పృథు విస్తారం అంటే వ్యాపకం అవ్వడం, విశాలం అవ్వడం. ఆ విశాలమయ్యేటువంటి అర్థంతో కలిగినటువంటి ధాతువుతోటి పృథివీ శబ్దము సిద్ధమవుతుంది. యహ పర్థతి సర్వం జగత్ విస్తృణాతి, పృథివీ సమస్త విస్తృత జగత్తును విస్తరింపజేయువాడు. యహ ఎవరైతే పర్థతి అంటే దానికి విస్తరింపజేయువాడు, విశాలం చేయువాడు. ఆ రకంగా ఈ జగత్తును కనబడని స్థితి నుంచి ఇట్లా విప్పుకోజేస్తున్నటువంటి వాడు, విశాలం చేస్తున్నటువంటి వాడు. ఇప్పుడు ఆ రహస్యాన్ని మొగ్గ దశలో, విత్తన దశలో ఆ పప్పు బద్దలు విత్తనం యొక్క దాన్ని విప్పుకుంటూ ఆ పొరను పగలగొట్టుకుంటూ మొలకెత్తేటువంటి దశ, మరియు మొగ్గ విచ్చుకునేటప్పుడు ఆ యొక్క పుప్పరేణులు అవన్నీ పంకుడులన్నీ విప్పుకోజేసేటువంటి స్థితిలో కనబడని దశ నుంచి ఈ సూర్యచంద్ర నక్షత్రాలన్నింటినీ విస్తరింపజేసినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు జగతు విస్తృతం చేస్తుంటాడు. పృథివీ ఆ రకంగా విస్తృతమై వచ్చినటువంటివి ఈ భూమి, సమస్త విస్తృత జగత్తును విస్తరింపజేయువాడు. కావున పరమేశ్వరునకు నా పృథివీ అని నామం. ఈ నామం ఏంటంటే పృథివీ. మరి సమయం అయిపోతుంది, మరి మునిగారు లేనట్టున్నారు. రామలయ్య గారి దగ్గర కరెంటు లేదేమో, మరి ఇంకెవరన్నా ముందుకు నడిపించండి. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. మా దగ్గర కరెంట్ లేదు, చెప్తున్నా. సువర్చలమ్మ గారు తీసుకెళ్ళండి, పని చేస్తారు. ముందుకు నడిపేయండి. శ్యామలయ్య గారు చెప్పండి. వారికి కరెంటు లేదు, వారి దగ్గర పని చేస్తారు సరిగా. ఇంకొకరు లేదా? ఆచార్య గారికి నమస్తే. ఈ రోజు మనకు సత్యార్థ ప్రకాశంలో మొదటి సమావేశంలో భగవంతుడు
మనను ఏ విధంగా రక్షిస్తున్నాడు, భగవంతుని యొక్క గుణగానాలు ఏ విధంగా ఉన్నాయి, మనకు తెలుసుకునేటందుకు భగవంతుని గురించి అన్ని విషయాలు ఆచార్య గారు చెప్పారు. దాన్ని మనం అందరం ఈ యొక్క ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేసి అందరం కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ఈరోజు వైదిక సంధ్య రజనీ అమ్మ గారు రాలేదు వారు. గాయత్రి అమ్మ గారు నిన్న చేయించలేరు, ఆమె కూడా లేనట్టుంది. మరి ఈ రోజు ఎవరన్నా అనసూయమ్మ గారికి చెప్పండి. కరెంట్ వచ్చింది. బాలరాజన్న గారు చేయిస్తారా? ఓం చేస్తా. యదా దేవయజ్ఞం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాభిధానమసి స్వాహ. ఓం సత్యం యశస్త్రీర్మయి శ్రీ శ్వేతాం స్వాహ. అత ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శ్రేయో రవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శం. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షు చక్షు. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం భౌభ్యాం యశోబలం. ఓం కరతల కరవృష్టే. మర్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి. ఓం భూ పునాతు నేత్రయో. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తప పునాతు పాదయో. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అత ప్రాణాయామం. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహ. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. అత ఆకర్షణ మంత్రం. ఓం ఋతం చ సత్యం చ విద్యా తపస్సో జజాయత. తతో రాత్రాజాయత. తతః సముద్రో వర్ణవః. సముద్రాధర్ణవాదది సంవత్సరో అజాయత. అహోరాత్రాని విదదాదిష్టస్య విశతో వసి. సూర్య చంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శ్రేయో రవిస్రవంతు నః. అత మనసా పరిధి. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతి రచితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమో దిపదిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దిష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. దక్షిణాది గింద్రోధిపతి శిరక్షరాది రక్షిత పితర ఇషవః. తేభ్యో నమో దిపదిభ్యో నమో రక్షితృభ్యో నమ యశుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ దిష్టియం వయం దిస్మస్తం ఓ జంబే దద్మః. ప్రతీచీతి వర్ణోధిపతి కృదాకు రక్షితాన్న మిషవః.
तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईशेभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् देष्ट्रियं वयं जिस्मस्तं भोजम्बे दद्मः उदीति दिग्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम यशेभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् देष्ट्रियं वयं जिस्मस्तं भोजम्बे दद्मः ध्रुवादि विष्णुरधिपति कल्माशग्रीवो रक्षिता विरुद्धैषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम यशेभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् देष्ट्रियं वयं जिस्मस्तं भोजम्बे दद्मः ऊर्ध्वादिबृहस्पतिरधिपति चित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम ईश्वभ्यो नम येभ्यो अस्तु यो अस्मान् देष्ट्रियं वयं जिस्मस्तं भोजम्बे दद्मः उपस्थानम् जातवेदसे सुनवाम सोममराति यतो निदहति वेदः सनः पर्षादधि दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानमुदगादनेकं चक्षुर्मित्रस्य वर्णस्याग्निः आप्राध्य वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु चच्च उदित्यं जातवेदसं देवं हवन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वा पश्यन्त उत्तरम् तच्चक्षुर्देवहितं पुरस्ता शुक्रमुच्चरत् पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणयाम शरदा शतं प्रभ्रमाम शरदा शतमादीनः श्याम शरदा शतं भूयच्च शरदा शतात् आचमन ओम शन्नो देवी रविस्तया आपो भवन्तु पीतये श्रेयो रविस्रवन्तु नः ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् పరమ పవిత్రమైన జ్ఞాన రూపడ సర్వ విద్యల అధిపతి అనురేణులో సర్వంలో కలిసి ఉన్న సర్వాంతర్యామి సర్వాధారకుడ సర్వజీవులను రక్షించే సర్వశక్తివంతుడా మీరే పరంపిత పరమాత్ముడు పరంపిత పరమాత్ముడు మీ నుండే మా కార్యములు జరుగుతున్నాయి. ఓం దయానిధి అయిన పరమేశ్వర మీ కృప వలన మా ఈ జపోపాసన నుండి కర్మలను చేసి మేము మా ధర్మార్థ కామ మోక్షం చేసి సర్వ సత్వరమే ప్రాప్తించుగాక. నమస్కారం మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిస్తయా ఆపో భవంతు పీతయే శ్రేయో రవిస్రవంతు నః. శాంతి మంత్రం. ఓం జ్యో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి రాప శాంతి ఔషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామరే శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్కారం. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్య. శాంతి పాఠం చెప్పలేదు.